సార్ మా రాయలసీమ గుండా 2 నదులు వెళ్తాయి సార్. ఒకటి తుంగభద్ర నది, 2 కృష్ణా నది. సార్ తుంగభద్ర నది మా కర్నూలు జిల్లాలో వెళ్తున్నా కానీ ఆ వాటర్ని మేము వాడుకోలేని పరిస్థితి సార్. అలాగే కృష్ణా నది కూడా సంగమేశ్వరం దగ్గర కలుస్తుంది సార్ మాకి. అయితే మార్నింగ్ నుంచి మనకి ఇచ్చిన సెషన్స్లో ఏదైతే గ్రీన్ కో ప్రాజెక్ట్ ఉందో సార్, వాటికి చాలా మినిమల్ అట్లీస్ట్ 2 to 4 TMC వాటర్ మాత్రమే మనం యూటిలైజ్ చేసుకుంటాం సార్. కానీ తుంగభద్ర నుంచి కృష్ణా నది నుంచి వచ్చేటువంటి వాటర్ బే ఆఫ్ బెంగాల్లో దాదాపు 50 TMCల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది సార్. రాయలసీమలో నీటిని నిల్వ చేసుకోవడానికి ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ అది కట్టగలిగితే సార్ నిజంగా రాయలసీమకి చాలా ఉపయోగపడుతుంది సార్. ఎప్పుడైతే వాటర్ రిసోర్సెస్ అయితే ఉంటాయో అప్పుడు మాత్రమే ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే పైన ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర పైన ఎన్ని బ్యారేజ్ కట్టాలో, ఎన్ని నిల్వ ఉండాల్సినటువంటి ప్రాజెక్ట్స్ కట్టాలో అవన్నీ కూడా కట్టేసింది సార్. కనీసం ఇక్కడ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనగా కట్టగలిగితే ఆ వాటర్ని డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. సో దీని మీద కూడా మీరు రాయలసీమ యొక్క వాయిస్ని మీరు వినిపించాలని కోరుకుంటున్నాం సార్. అలాగే రాయలసీమ పనిలో చాలా వరకు నల్లమల్ల ఫారెస్ట్ కూడా కవర్ అయింది సార్ కర్నూలు అండ్ నంద్యాల డిస్టిక్లో. సో అక్కడ లాట్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈజ్ దేర్ సార్. సో దాన్ని మనం మెడిసినల్ ప్లాంట్స్ని బేస్ చేసుకొని మెడిసినల్ యూజెస్కి వాటిని కూడా మనం అదర్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయగలిగితే అక్కడ కూడా మన ఎకానమీ జనరేట్ చేయొచ్చు సార్. ఇక గత ప్రభుత్వంలో చూసుకుంటే సార్ బనగానపల్లిలో రవ్వలకొండ ఉంటుంది సార్. అక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించారు సార్, అది అందరికీ మనకు తెలిసిందే. కానీ ఈ మైనింగ్ పాలసీ అనేది ఉన్నా కానీ వాటిని సక్రమంగా అమలు చేయకపోవడం సరికి అక్కడ ఉన్నటువంటి చారిత్రక ఏదైతే సిగ్నిఫికెన్స్ ఉందో, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉందో అదంతా కూడా కనుమరుగే అవకాశాలు ఉన్నాయి సార్. సో చారిత్రక కట్టడాలు అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల చుట్టూ కూడా ఈ మైనింగ్ ప్రాసెస్ అనేది కూడా కరెక్ట్గా అంటే ప్రభుత్వం యొక్క ఆధీనంలో చారిత్రక కట్టడాలను కూడా భద్రపరిచే విధంగా ఉండాలి సార్. అది కూడా దాన్ని చేర్చగలుగుతారని ఆశిస్తున్నాం సార్. మీరు చెప్పిన 2 కూడా నెక్స్ట్ జరగబోయే సింపోజియమ్స్. మొదటిది మన యొక్క రాయలసీమ ఇరిగేషన్ టీమ్స్ ఏదైతుందో దానిపైన అనంతపూర్లో పెద్ద ఎత్తున ఈ సింపోజియం చేస్తాం. దాన్ని September 1st వీక్లో నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించి రాయలసీమకు సంబంధించిన ఏవైతే మనకి రివర్స్ ఉన్నాయో కృష్ణా, అలాగే తుంగభద్ర, పెన్నా, వీటి గురించి ఏ విధంగా మనం వినియోగించుకోవాలి నీటి వనరులు, అలాగే మనకుండే ప్రజెంట్ ఉండే ఏవైతే డ్యామ్స్ ఉన్నాయో వాటి వినియోగం ఏ విధంగా ఆలోచించాలి, అలాగే పోలవరం ఏదైతే నిర్మాణం పూర్తయిన తర్వాత మనకి రాబోయే 80 TMC ఏదైతుందో దాన్ని ఏ విధంగా మనం వినియోగించుకోవాలి, అలాగే మనకి నల్ల జల్ల ప్రాజెక్ట్ కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేశారు, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అది చేయాలా వద్దా, అదొక కాళేశ్వరం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కనుక ఇవన్నీ విషయాలు కూడా మనం ఆ యొక్క సింపోజియంలో ఆలోచన చేస్తాం. కనుక ఆ విషయం కూడా ఆలోచన చేస్తాం. ఇంకో 2వ అంశం మీరు ఏదైతే చెప్పారో మన దగ్గర పవిత్ర క్షేత్రాలు, వాటి గురించి ఆలోచన చేయడానికి ఇప్పుడు ఆగస్టు 29న తిరుపతిలో మనం పర్యాటకం సంబంధించిన కార్యక్రమం జరగబోతుంది. దాంట్లో ముఖ్యంగా మనకి ఆర్కియాలజికల్ ఏవైతే హిస్టారికల్ అలాగే డేటింగ్ బ్యాక్ టు 1st century ఉండే ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ వెనకాల ఉండే ఏదైతే ఆంతర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, టెంపుల్ టూరిజం ఏ విధంగా డెవలప్ చేయాలి, అలాగే మనకుండే జియోగ్రాఫికల్ టూరిజం ఏ విధంగా డెవలప్ చేయాలి అనే విషయం పైన ఆగస్టు 29న తిరుపతిలో సింపోజియం ఉంటుంది. తప్పనిసరిగా మనం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI నుంచి కూడా ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, అలాగే మన ఆర్చీవ్స్ సంబంధించిన వాళ్ళు వస్తున్నారు, అలాగే టెంపుల్స్ మేనేజ్మెంట్ సంబంధించిన అనేక మంది రాబోతున్నారు, అలాగే టూరిజం సంబంధించిన పెద్దలు రాబోతున్నారు. కనుక ఆ సింపోజియంలో వీటన్నిటికీ కూడా మనం అడ్రస్ చేస్తాం.